అనుకోని పరిణయం ఎపిసోడ్ 25. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. అభి కార్తిక్కి ఫోన్ చేస్తాడు. కార్తిక్ అప్పుడే ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి పడుకుంటూ ఉంటాడు. ఇంతలో అభి నుండి ఫోన్ రాగానే, ఇదేంటి మిడ్ నైట్ కాల్ చేస్తున్నాడు వీడియో అని కార్తిక్ ఫోన్ చేసి, హలో అభి, ఏంట్రా 1 అవర్లోనే నన్ను అంతలా మిస్ అయ్యావా అని కార్తిక్ నవ్వుతూ అంటుంటే, ఇడియట్, నీకసలు కొంచెమైనా బుద్ధుందా అని అభి తిడుతుంటే, ఇప్పుడు నేనేం చేశానురా, ఏదో సరదాగా అన్నాను. అయినా పడుకునేటప్పుడు ఎవరైనా మంత్రాలు వింటారు కానీ ఇలా తిట్లు వినరు. ఇంటికి తమరు నన్ను తిట్టడానికి గల కారణమేమిటో చెప్పండి సార్ అని కార్తిక్ అంటుంటే, ఆఫ్టర్నూన్ ఆరాధ్య కాల్ చేసినప్పుడు ఏం మాట్లాడింది అని అభి సీరియస్గా అంటుంటే, తనేమీ మాట్లాడలేదురా. నేనే ఫోన్ అటెండ్ చేసిన వెంటనే మీటింగ్లో ఉన్నాము, తనని ఆఫీస్కి రావద్దు అని చెప్పాను. ఏమైంది అని కార్తిక్ అడుగుతుంటే, నీకు కొంచెమైనా బుద్ధుందా? తను కాల్ చేసింది అంటే మనకి ఏదో చెప్పాలనే కదా కాల్ చేస్తుంటుంది. అసలు తను ఎందుకు కాల్ చేసిందో ముందు తెలుసుకోకుండా నీ అంతట నువ్వు పురాణం చెప్పుకున్నట్టు చెప్తూ వెళ్ళిపోయావా? నిన్ను కాదు, నన్ను నేను అనుకోవాలి అని అభి కోపంగా అంటుంటే, అరే అభి, అసలిప్పుడేం జరిగిందిరా? ఎందుకురా ఇలా అర్ధరాత్రి ఫోన్ చేసి తిట్ల దండకం స్టార్ట్ చేశావు? ఇప్పుడు నేనేం చేశానురా? నీకంతగా ఆరాధ్య ఎందుకు కాల్ చేసింది కనుక్కోవాలి అనుకుంటే, తను అక్కడే ఉంది కదా, కనుక్కోరా బాబు. అంతేకాని ఇలా నా బుర్ర తినకు అని కార్తిక్ ఆవలిస్తూ అంటుంటే, ఆరాధ్య ఇక్కడుంటేనే కదా కనుక్కోడానికి అని అభి సీరియస్గా అనేసరికి, వాట్, ఏం మాట్లాడుతున్నావు అని కార్తిక్ షాక్గా అంటాడు. తను మార్నింగే వాళ్ళ ఊరు వెళ్ళిందంట. ఆ విషయం చెప్దామని మనకి కాల్ చేసింది. నువ్వేమో తను ఏం చెప్తుందో వినకుండా మనం బిజీగా ఉన్నామని చెప్పడం వల్ల తను మనకి ఏ విషయం చెప్పలేదు అని అభి చెప్పేసరికి, అదేంట్రా, ఇప్పుడు సడన్గా ఆరాధ్య వాళ్ళ ఊరు ఎందుకు వెళ్ళింది? మళ్ళీ మీ అమ్మ ఏమన్నా అందా అని కార్తిక్ అనుమానంగా అంటుంటే, అభిలో అప్పుడు అనుమానం మొదలవుతుంది. అవును, నిజంగానే ఆరాధ్య వాళ్ళ చెల్లికి బాగోక వెళ్ళిందా, లేకపోతే మళ్ళీ మామ్ ఏమన్నా అన్నదా? ఒకవేళ డాడీ తను వెళ్ళకపోవడానికి ఒప్పుకోడు అని వాళ్ళ సిస్టర్కి హెల్త్ బాగోలేదని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోయిందా అని అభి అనుకుంటూనే తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అనవసరంగా ఆఫ్టర్నూన్ కాల్ లిఫ్ట్ చేస్తే సరిపోయేది. నేనే అనవసరంగా ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాను అని అభి మనసులో అనుకుంటూ ఉండగా, అభి ఉన్నావా? అసలేం జరిగిందిరా? ఆరాధ్య ఇంత సడన్గా వాళ్ళ ఊరు ఎందుకు వెళ్ళింది? ఒకవేళ ఆంటీకి బాగోకపోతే ప్రియా తప్పకుండా కాల్ చేసి చెప్పేది కదా. మార్నింగ్ నుండి ప్రియా కూడా నాకు కాల్ చేయలేదు అని కార్తిక్ అంటుంటే, ప్రియా ఎవరు అని అర్థం కాక అడుగుతాడు అభి. ఇంకెవరు? ఆరాధ్య వాళ్ళ సిస్టర్. నీకు చెప్పాను కదా నేను లాస్ట్ టైం ఆరాధ్యతో వాళ్ళ ఊరు వెళ్ళాను అని, మర్చిపోయావా అని అంటుంటే, నువ్వెప్పుడు నాకు చెప్పావు? అంటే ఒకసారి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని అభి సీరియస్గా అడిగేసరికి, ఒకసారి ఏంటి, 2 సార్లు వెళ్ళాను. సరే, అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు ఆరాధ్య ఎందుకు వెళ్ళినట్టు అని కార్తిక్ అడుగుతుంటే, అదంతా పక్కన పెట్టు, ముందు నువ్వు నాకు ఆరాధ్య అడ్రస్ పంపించు అని అభి సీరియస్గా చెప్పేసరికి, ఎందుకురా అని కార్తిక్ అయోమయంగా అంటాడు. ఎందుకంటే మన ఇంట్లో ఉండే అమ్మాయి సడన్గా ఊరు వెళ్ళిందంటే అర్థమేంటి? ఏదో జరిగిందనే కదా అర్థం. అందులోనూ తను మనకి ఏం చెప్పాలని కాల్ చేసిందో. ముందు అర్జెంటుగా తన అడ్రస్ పంపించు నాకు అని అభి అంటుంటే, సరే పంపిస్తాను. ఆరాధ్య వాళ్ళ ఇంటికి వెళ్తావా? నేను కూడా వస్తానురా. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం అని కార్తిక్ అంటుంటే, అవసరం లేదు. అంతవరకు వెయిట్ చేసేంత ఓపిక, సహనం నాకు లేదు. నువ్వు నాకు అడ్రస్ పంపించు, నేను స్టార్ట్ అవుతున్నాను అని అభి అంటుంటే, అభి ఏం మాట్లాడుతున్నావురా? ఇంత మిడ్ నైట్ నువ్వు అంత దూరం ట్రావెల్ చేయడం వద్దు అభి. మొన్నే కదరా పెద్ద గండం నుండి బయటపడ్డావు. మళ్ళీ ఏంట్రా ఇంత అర్ధరాత్రి నువ్వు వెళ్ళడానికి? నేను ఒప్పుకోను. కావాలంటే నేను కూడా వస్తాను అని కార్తిక్ అంటుంటే, అవసరం లేదు.
నువ్వు నోరు మూసుకుని రేపు ఆఫీస్కి వెళ్ళు. నువ్వు నేను ఇద్దరు వెళితే ఆఫీస్ ఎవరు చూసుకుంటారు? ఇంక మాటలాపి ఆరాధ్య వాళ్ళ అడ్రస్ నాకు సెండ్ చేయి. నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని చెప్పి అభి ఫోన్ కట్ చేస్తాడు. అభి వద్దు అని కార్తీక్ ఫోన్లో అరుస్తున్నా కూడా అభి వినిపించకపోయేసరికి వీడేంటి నైటు వద్దు అని చెప్తున్నా వినకుండా వెళ్తాను అంటాడు. వీడికింకా అర్థం కావడం లేదా ఆరాధ్యాన్ని వదిలి ఒక క్షణం కూడా ఉండలేనంతగా వీడి మైండ్ మనసు ఆరాధ్య వైపుకి వెళ్ళిపోతుంది అని. ఇప్పటికైనా అర్థం చేసుకుంటాడేమో చూడాలి. ఇప్పుడు అడ్రస్ పంపించకపోతే ఇంకేమైనా ఉందా? వచ్చి ఇక్కడే కూర్చుంటాడు. అయినా ఆరాధ్య ఇంత సడన్గా ఎందుకు ఊరు వెళ్ళినట్టు? ఈరోజు బిజీగా ఉండటం వల్ల ప్రియాకి కూడా కాల్ చేయలేదు. సరే రేపు మార్నింగ్ మాట్లాడదాం, తప్పుతుందా అని ఇంకా కార్తీక్ వెంటనే అభికి ఆరాధ్య అడ్రస్ పంపిస్తాడు. అభి తన కార్ కీస్ అలాగే వ్యాలెట్ తీసుకుని డోర్ దగ్గరికి వెళ్ళిన వాడల్లా ఎందుకైనా మంచిది ఒక డ్రెస్ పెట్టుకోవడం బెటర్ అని మళ్ళీ వెనక్కి వెళ్ళి బ్యాగ్లో డ్రెస్ పెట్టుకుని ఇంకా అక్కడి నుండి స్పీడ్గా బయటకొచ్చి తన కారు తీసుకుని ఆరాధ్య ఇంటికి స్టార్ట్ అవుతాడు. అప్పటికి టైం 12:30 అవుతుంది. నిజంగానే మామ్ ఆరాధ్యని ఏమన్నా అన్నదా? అనవసరంగా తనని ఇంట్లో వదిలేసి వెళ్ళాను. డాడీతో అబద్ధం చెప్పిందేమో. ఒకవేళ తను ఇంట్లో నుండి వెళ్ళిపోయిందేమో. అలా ఎలా వెళ్ళిపోతుంది? ఒకవేళ అలా వెళ్ళిపోయినా నేనెందుకు కోరుకుంటాను? వెంటనే తనని ఇక్కడికి తీసుకొస్తాను అని అభి అనుకుంటూ ఇంకా కారుని స్పీడుగా ముందుకు పోనిస్తాడు. మరోపక్క కార్తీక్ అస్సలు పడుకోడు. నైటు అభి జర్నీ చేయడం వల్ల కార్తీక్కి అస్సలు నిద్ర పట్టదు. అభి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆరాధ్య ఒకసారి ప్రియా రూంలోకి వెళ్ళి చూడగా ప్రియా గాఢ నిద్రలో ఉంటుంది. ప్రియా నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుని తనకి బ్లాంకెట్ కప్పి ఆరాధ్య తన తల్లి పక్కకొచ్చి కూర్చుంటుంది. తన తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని, నీతో చాలా అంటే చాలా చెప్పాలమ్మా. కొన్ని రోజుల క్రితం నా ప్రమేయం లేకుండా నా జీవితం మరొకరితో ముడిపడింది అని ఆరాధ్య తన మెడలో ఉన్న తాళిబొట్టు తీసి తన తల్లి అరచేతిలో పెడుతుంది. ఇదేంటో తెలుసా అమ్మా? నీ కూతురికి పెళ్ళైపోయింది. అది కూడా అనుకోకుండా కొన్ని రోజుల క్రితం. ఎవరితో పెళ్లి జరిగింది అని అడగవేంటమ్మా? నేను కేర్ టేకర్గా వెళ్ళాను కదా అభికి. తను మతిస్థిమితం లేనప్పుడు ఎక్కడ నేను తన నుండి దూరంగా వెళ్ళిపోతానేమోనని భయపడి నా మెడలో ఈ తాళి కట్టాడమ్మా అని ఆరాధ్య తన తల్లి వైపు చూసి చెప్తుంటే ఆరాధ్య మాటలకి తన తల్లి చేతిలో ఉన్న తాళి తన తల్లి గుప్పెట్లో బిగుసుకుంటుంది. ఆరాధ్య ఆశ్చర్యంగా తన తల్లి వైపు చూస్తుంది. నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా అమ్మా? అంటే నీకు నా మాటలు వినిపిస్తున్నాయా అని ఆరాధ్య ఆనందంగా అంటుంది. కానీ ఇప్పుడు అభికి పూర్తిగా నయం అయిపోయింది. తను మామూలు మనిషి అయిపోయాడమ్మా. కానీ విచిత్రం ఏంటంటే నేను తనకి గుర్తుకు లేను అని ఆరాధ్య బాధగా చెప్తుంటే అంజలి గారి కనుగుడ్లు అటు ఇటు కదులుతూ ఉంటాయి. అమ్మ నువ్వేమీ టెన్షన్ పడకు. నేను అభికి గుర్తులేకపోయినా తనకి నేనంటే చాలా ఇష్టం. నా విషయంలో తను చాలా కేర్ తీసుకుంటాడు. మొదట నేనంటే అభికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. అభికి నేనంటే చాలా ఇష్టమమ్మా. నేను తన భార్యని అని తెలియకపోయినా తన మనసులో నేనున్నాను. ఒకవేళ అభికి గతం గుర్తుకొచ్చి నన్ను గుర్తుపట్టకపోయినా తప్పకుండా నన్ను మళ్ళీ ప్రేమిస్తాడు అని పూర్తి నమ్మకం ఉంది. కానీ మార్నింగ్ నుండి ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. అందుకే చాలా బాధగా ఉంది. నువ్వు అభిని చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో తెలుసా? నీ అల్లుడు ఎంత మంచివాడో అంత అందంగా కూడా ఉంటాడు. అప్పుడప్పుడు నాదిష్టే తగులుతుంది. కానీ కోపిష్టి. అమ్మో, కోపం వచ్చిందంటే ఆపడం ఎవరి వల్ల కాదు అయ్యగారిని. నాకు తెలియకుండానే నేను అభిని చాలా ప్రాణంగా ప్రేమిస్తున్నానమ్మా అని ఆరాధ్య చెప్తుంటే అంజలి గారు ఆరాధ్య చేతిని గట్టిగా పట్టుకుంటారు. నీకు తప్పకుండా అభి నచ్చుతాడమ్మా. నువ్వు కూడా త్వరలో కోమాల నుండి బయటకొస్తావు. నా మాటలు నీ బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది అని నీ కదలికలను బట్టి నాకు అర్థమవుతుంది.
త్వరగా రికవరీ అవ్వమ్మా అని ఆరాధ్య తన తల్లి చేతిని పట్టుకుని అలాగే తన తల్లి హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. తనకి తెలియకుండానే ఆరాధ్య తన తల్లి సన్నిధిలో నిద్రలోకి జారుకుంటుంది. టైం 2 అవుతుండగా అభి కారు ఆరాధ్య ఇంటి ముందు ఆగుతుంది. ఇదే కదా వీడు పెట్టిన అడ్రస్, ఆరాధ్య వాళ్ళది ఈ హౌసేనా అని అభి అనుకుంటూ కార్తీక్కి కాల్ చేస్తాడు. అభి కాల్ కోసమే కార్తీక్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అభి వెళ్ళావారా అని కార్తీక్ కంగారుగా అంటుంటే, నువ్వింకా పడుకోలేదా అని అభి అనుమానంగా అడుగుతాడు. తమరు అర్ధరాత్రి సాహసాలు చేస్తుంటే నాకు నిద్ర ఎలా పడుతుంది, ఇంటికి వెళ్ళావా లేదా అని కార్తీక్ అడుగుతుంటే, నువ్వు చెప్పిన అడ్రస్ ఇంటి ముందే ఉన్నాను, ఇక్కడేదో గ్రీన్ కలర్ గేట్ కనిపిస్తుంది, అదేనా ఆరాధ్య వాళ్ళ హౌస్ అని అభి అడుగుతుంటే, అవునరా, కానీ ఇంత నైట్ వెళ్తే ఆరాధ్య భయపడుతుందేమోరా, ఒకసారి కాల్ చేసి నువ్వు బయట ఉన్నానని చెప్పు, ఎంతైనా ఇద్దరు ఆడపిల్లలు కదా, మిడ్ నైట్ వెళ్ళి డోర్ కొడితే ఎవరికైనా భయంగా అనిపిస్తుంది, ఆరాధ్య ఎందుకు సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిందో కూడా కనుక్కో, నాకు చెప్పు అని కార్తీక్ అంటుంటే, నువ్వేంట్రా అంతలా ఆరాటపడుతున్నావు, ఏంటి మ్యాటర్ అని అభి అడుగుతుంటే, అరే ఆరాధ్య నాకు బెస్ట్ ఫ్రెండ్ రా, అలాగే ప్రియా కూడా, నువ్వెలాగో వాళ్ళు కూడా అంతే అని కార్తీక్ అంటుంటే, అబ్బో చిన్నప్పటి నుండి ఫ్రెండు, ఇప్పుడు పరిచయమైన ఫ్రెండు ఒకటే అన్నమాట తమ దృష్టిలో అని అభి అడుగుతుంటే, అదేమీ కాదు, నా ముందు ప్రయారిటీ నీకే, తర్వాతే ఆరాధ్య ప్రియా అని కార్తీక్ చెప్తుంటే, చెప్పడం మర్చిపోయాను, డాడీ ఏం చెప్పారంటే నువ్వు ప్రియా ప్రియా అని కలవరిస్తున్నావు కదా, ఆ అమ్మాయికి హెల్త్ బాగోలేదు అని, ఆరాధ్య ఊరు స్టార్ట్ అయింది అని చెప్పారు అని అభి చెప్తుంటే, వాట్ అని కార్తీక్ వెంటనే లేచి నుంచుంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, ప్రియకి హెల్త్ బాగోలేదా, ఎప్పటి నుండి, మరి ఈ విషయం నాకు నువ్వు ఇందాకే చెప్పాలి కదా, చెప్తే నేను కూడా వెంటనే స్టార్ట్ అయ్యేవాడిని కదా, ఈ రోజంతా ఈ మీటింగ్ హడావిడిలో పడిపోయి నేను ఒక్కసారి కూడా ప్రియాకి కాల్ చేయలేదు, లేకపోతే తప్పకుండా తెలిసేది, ఇప్పుడు ప్రియాకి ఎలా ఉందిరా, తను బాగానే ఉందా అని కార్తీక్ టెన్షన్గా అంటుంటే, నువ్వేంట్రా ఆ అమ్మాయి విషయంలో ఇంతలా టెన్షన్ పడుతున్నావు, నువ్వు ఒక అమ్మాయి విషయంలో ఇంత టెన్షన్ పడ్డం నేనెప్పుడూ చూడలేదు అని అభి అనుమానంగా అంటుంటే, అబ్బా అభి, ముందు చెప్పిన దానికి ఆన్సర్ చెయ్యి, ప్రియకి ఎలా ఉందిరా, తను బాగానే ఉందా అని కార్తీక్ కంగారుగా అంటుంటే, ఏమో నాకు తెలీదు, లోపలికి వెళ్తేనే కానీ ఏమీ తెలీదు, సరే నేను ఆరాధ్యకి కాల్ చేస్తాను అని అభి ఫోన్ పెట్టగానే, ఇదేంటి ప్రియకి హెల్త్ బాగోకపోవడం ఏంటి, నిన్న ఆఫ్టర్నూన్ కదా ప్రియతో మాట్లాడాను, తనప్పుడు నాతో బాగానే మాట్లాడింది, ఇంత సడన్గా ప్రియకి ఏమైంది, సీరియస్ అయితేనే కానీ ఆరాధ్య వాళ్ళ ఊరు వెళ్ళదు, అంటే ప్రియకి బాగోలేదా, నువ్వు కాదురా కంగారు పడేది, ఇప్పుడు నేను కంగారు పడాలి అని కార్తీక్ వెంటనే తన కార్ కీస్ తీసుకుని ఇంటికి లాక్ చేసి ప్రియా వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అవుతాడు. కరెక్ట్ టైంకి అమ్మ వాళ్ళు కూడా ఊరు వెళ్ళారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నావని అమ్మ అనవసరంగా నన్ను ఆపేసేది అని కార్తీక్ అనుకుంటూ ఇంక స్పీడ్గా అక్కడి నుండి కారుని ముందుకు పోనిస్తాడు. అభి ఆరాధ్యకి కాల్ చేస్తాడు, కానీ ఆరాధ్య తన ఫోన్ సైలెంట్లో పెడుతుంది, ఎందుకంటే నైట్ టైం తన ఫోన్ రింగ్ అయితే మళ్ళీ తన తల్లికి డిస్టర్బెన్స్ అవుతుంది అని, అందులోనూ 12 వరకు కూడా ఆరాధ్య అభి ఫోన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పటికి కూడా అభి కాల్ చేయకపోయేసరికి ఇంకా అభి కాల్ చేయడు అని తనకి అర్థమవుతుంటే తన ఫోన్ సైలెంట్లో పెట్టి తన తల్లితో మాటల్లో పడిపోతుంది. తనకి తెలియకుండానే అలాగే చైర్లో కూర్చుని తన తల్లి దగ్గర పడుకుని పోతుంది. అభి 4-5 టైమ్స్ ఆరాధ్యకి కాల్ చేసినా కూడా ఆరాధ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అసలు ఈ అమ్మాయి ఫోన్ ఎందుకు తీసుకుంది, అరే ఫోన్ చేస్తుంటే అటెండ్ చేయాలి కదా అని అభి ఇంకా తన కారు దిగి గేట్ ఓపెన్ చేసి లోపలికొస్తాడు. ఈ టైంలో డోర్ కొడితే తప్పకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు భయపడతారు, అలా అని ఆరాధ్యకి కాల్ చేస్తుంటే ఆరాధ్య ఫోన్ అస్సలు అటెండ్ చేయదు. ఫోన్ అటెండ్ చేయడం లేదు, ఇప్పుడు డోర్ కొడితే తప్పకుండా కంగారు పడుతుంది, అలా అని
ఈ నైట్ టైం నేను బయట ఉండలేను కదా అని అభి ఇంకా గట్టిగా ఊపిరి పీల్చుకుని డోర్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా డోర్ కొడతాడు. ఆరాధ్య డీప్ స్లీప్లో ఉండటం వల్ల అభి డోర్ కొట్టిన ఆరాధ్యకి వినిపించదు. మళ్ళీ అభి నెమ్మదిగా డోర్ కొడుతుంటే ఆరాధ్య నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఇదేంటి, ఏదో సౌండ్ వినిపించినట్టు అనిపించింది. నిద్రలో కలేమన్నా కన్నానా అని తను తన తల్లి దగ్గర పడుకోవడం చూసి నెమ్మదిగా లేచి చుట్టూ చూస్తుంది. ఇంతలో మళ్ళీ డోర్ బయట నుండి కొడుతున్న సౌండ్కి ఆరాధ్య భయంగా డోర్ వైపుకు చూస్తుంది. లేదు, ఎవరో డోర్ కొడుతున్నారు. ఈ టైంలో ఎవరు అని ఆరాధ్య టైం చూసేసరికి అప్పటికే టైం 2 దాటుతుంది. ఇదేంటి, ఈ టైంలో ఎవరొచ్చుంటారు అని ఆరాధ్య భయంగా అనుకుంటూ ఉండగా మళ్ళీ బయట నుండి డోర్ సౌండ్ వినిపిస్తుంటే ఆరాధ్య వెంటనే లేచి నుంచుంటుంది. తనకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ రోజు కూడా అర్ధరాత్రి పూట ఎవరు తన ఇంటికి రాలేదు. తన ఇంటికొచ్చే రిలేటివ్స్ కూడా లేరు. మరి ఈ టైంలో ఎవరొచ్చుంటారు అని ఆరాధ్య భయంగా అనుకుంటూ ఇంక ధైర్యం తెచ్చుకుని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తుంది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఒకవేళ నేను లేకపోయి ఉండుంటే, ప్రియా మాత్రమే ఉండుంటే అని అనుకోగానే ఆరాధ్యకి భయంగా అనిపిస్తుంది. ఇంక ఆరాధ్య కిచెన్లోకి వెళ్ళి మిర్చి పౌడర్ డబ్బా తన చేతిలోకి తీసుకుని డోర్ వైపుకి అడుగులు వేస్తుంది. ముందు డోర్ ఓపెన్ చేసి చూస్తాను. తెలిసిన వాళ్ళైతే ఓకే, లేకపోతే ఈ మిర్చి పౌడర్ వాళ్ళ కంట్లో కొడితే సరిపోతుంది అని ఆరాధ్య గట్టిగా అనుకుని ఒక చేతితో మిర్చి పౌడర్ మూత తీసి వెనక్కి పెట్టి పట్టుకుంటుంది. ఇంక నెమ్మదిగా గట్టిగా బ్రీత్ తీసుకుని డోర్ ఓపెన్ చేసి బయటకు చూసేసరికి డోర్ ఓపెన్ చేయడానికి ఎంతసేపు అని అభి సీరియస్గా అంటుంటే అంత నైటు తన ఇంటి ముందు అభిని చూసిన ఆరాధ్య ఒక్కసారిగా బొమ్మలాగా ఉండిపోతుంది. తను చూస్తుంది నిజమా కల? ఒకవేళ తను నిద్రలో కల అయితే కనటం లేదు కదా. నిజంగానే అభి తన ఇంటికొచ్చాడా, లేకపోతే తను ఇంకా నిద్రలో ఉండి కల కంటుందా అని ఆరాధ్య ఎన్నో ఆలోచనలతో అలాగే ఎదురుగా ఉన్న అభి వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉంటుంది. హలో మేడం, తమరు పక్కకు తప్పుకుంటే నేను లోపలికొస్తాను. ఎంతసేపు ఇలా బయటుండాలి అని అభి చిరాకుగా అంటుంటే ఆరాధ్య అయోమయంగా పక్కకి తప్పుకుంటుంది. కానీ ఇంకా ఆరాధ్య షాక్లోనే ఉంటుంది. ఆరాధ్య తనను చూసి షాక్ అయింది అని అభికి అర్థమవుతుంటే ఇంకా అభి వెనక్కి తిరిగి డోర్ లాక్ చేస్తాడు. తర్వాత ఆరాధ్య వైపు చూస్తూ, ఫోన్ ఎక్కడ పెట్టావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? దానిని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడేసాయి. అవసరమైనప్పుడు ఉపయోగపడింది డస్ట్బిన్లో ఉండటం కంటే వేరే ఆప్షన్ లేదు అని అభి చిరాకుగా అనుకుంటూ ముందుకి అడుగులు వేస్తూ హౌస్ అంతా చూస్తూ ఉంటాడు. ఆరాధ్య ఇల్లు అనేది చాలా చిన్నది. ఆరాధ్య మాత్రం ఇంకా ఆశ్చర్యంగా అలాగే అభి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అభి చూపు బెడ్ పైన చలనం లేకుండా పడి ఉన్న అంజలి గారిపైన పడుతుంది. అభి ఒక క్షణం అంజలి గారి వైపు చూస్తాడు. ఈమె ఆరాధ్య మదరా అని అభి మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి ఆరాధ్య ఇంకా అలాగే బొమ్మలాగా ఉండటం చూసి ఏమైంది ఈ అమ్మాయికి అని అభి ఆరాధ్య దగ్గరికి వెళ్ళి హలో ఆరాధ్య అని అంటూ ఆరాధ్య ఒక చెయ్యి వెనక్కి పెట్టుకుని ఉండటం చూసి అభికి అర్థం కాక ఆరాధ్య చేతిని పట్టుకుని ముందుకు తీసుకుని రాగానే ఆరాధ్య చేతిలో ఉన్న మిర్చి పౌడర్ చూసి అభి ఒక క్షణం షాక్ అవుతాడు. వామ్మో, ఈ అమ్మాయి ఏంటి మిర్చి పౌడర్ చేతిలో పట్టుకుంది? ఇంకా నయం, డోర్ ఓపెన్ చేసిన వెంటనే చూడకుండా నా కంట్లో కొట్టలేదు. సంతోషం. ఒక క్షణం నేను కనిపించకపోతే నా కళ్ళల్లో కొట్టినా కొట్టేదేమో. థ్యాంక్ గాడ్ అని అభి ఆరాధ్య చేతిలో ఉన్న మిర్చి డబ్బా తీసి పక్కన పెట్టి వెంటనే ఆరాధ్య చేతిని పట్టుకుని ఒక రూమ్ డోర్ ఓపెన్లో ఉండటంతో స్పీడుగా ఆరాధ్యని ఆ రూమ్లోకి తీసుకుని వెళ్ళగానే ఆరాధ్య మాత్రం అసలు అభి అంత అర్ధరాత్రి పూట తన దగ్గరికి రావడం నిజంగానే తనకి భయంకరమైన షాక్గా అనిపిస్తుంటే తన నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు. అమ్మ ఆరాధ్య, నువ్వు నీ ఊహాలోకం నుండి బయటకొచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూడు. పాపం అభి
ఫుల్ ఫైర్లో ఉన్నాడు. మరి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. స్టోరీ చూసి వెళ్ళిపోకుండా 20 మినిట్స్ స్టోరీ చూస్తున్నారు కదా, ప్లీజ్ వీడియోని లైక్ చేసి పక్కకి జరిపితే అక్కడ హైప్ అనే ఆప్షన్ వస్తుంది. తప్పకుండా హైప్ పాయింట్స్ ఇవ్వండి. అలా చేయడం వల్ల వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.